నిఖితా గొడిశాల్ని చంపేసి డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 7 గంటలకే చంపేసి, ఆ తర్వాత తనే వెళ్ళి పోలీసులకి నెక్స్ట్ డే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి పోలీసులకి అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. తన మాజీ ప్రియురాలు కనిపించట్లేదు, చివరిసారిగా నా అపార్ట్మెంట్లోనే నేను కలిసాం, తర్వాత ఎక్కడికి పోయిందో ఏమో తెలియట్లేదు, ఒక్కసారి ఆచూకీ చెప్పండి, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైందో అర్థం కావట్లేదు అని చెప్పి అమాయకంగా కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కంప్లైంట్ తీసుకుని విచారణ చేస్తున్న క్రమంలో ద నెక్స్ట్ డే ఇతను అమెరికా నుంచి ఇండియాకు పారిపోయి వచ్చేసాడు. మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉన్న పళంగా ఎందుకు పారిపోయాడని చెప్పి ఆరా తీసి అతని అపార్ట్మెంట్లోకి వెళ్ళి శోధిస్తే రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి నిఖిత మృతదేహం కనిపించింది. సో పోలీసులకు పిక్చర్ క్లియర్ అయిపోయింది, ఇతను భారత్కు పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఫెడరల్ అధికారులు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సంప్రదించి వాళ్ళ నుంచి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, భారత్లో ఏ రాష్ట్రానికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ సిటీలో ఉన్నాడు, ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిఖిత గురించి వివరాలు సేకరిస్తే నిఖితకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడిప్పుడే సేకరిస్తూ ఉన్నారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్లో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మూలాలు ఉన్నాయి అని చెప్పి ఆ అకౌంట్ని చూస్తే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎవరెవరు ఉంటారు, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరున్నారు, పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, వీళ్ళకి ఇక్కడ బంధువులు ఉంటారా, తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడే వివరాలు సేకరిస్తూ ఉన్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం,